హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో మంచి ఫేస్ ప్యాక్ని అయితే చూపించబోతున్నాను. మనకి సమ్మర్లో ఫేస్ ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ ప్యాక్ అనేది మనకి చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా అయితే మీరు ఈ సమ్మర్లో వీక్లీ ఒక 1 టైం అయినా సరే తప్పకుండా మీరు ఈ ప్యాక్ని వాడి చూడండి. మీ ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా కనబడుతుంది. అదేవిధంగా మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి ఇక్కడైతే చూద్దాం రండి. ముందుగా అయితే మనము షాంపూని అయితే యూజ్ చేస్తాం కదా, ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకొని ఈ బౌల్లోకి ఈ విధంగా అయితే వేసుకోండి. నేనైతే ఒక షాంపూని ఈ విధంగా క్లినిక్ ప్లస్ షాంపూని తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే ఆ షాంపూని మీరు ఈ ప్యాక్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా దీంట్లోకి మనము ఈ షాంపూని వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏం కలుపుతున్నానంటే అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈరోజైతే ప్యాక్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను దీంట్లోకి ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మనము అందరం కూడా తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా నేనైతే ఒక స్పూన్ అంతా ఇందులోకి నేను ఫెయిర్ అండ్ లవ్లీని కూడా ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇంత ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మనకి సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మీరు ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే దీంట్లోకి ఈ విధంగా షాంపూని అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీని రెండింటిని కూడా నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మరొక 2 ఇంగ్రీడియంట్స్ని అయితే మనము మిక్స్ చేసుకుందాము. ఇందులోకి నేను ఇదంతా కూడా ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయిన తర్వాత షాంపూ అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీ ఈ రెండు కూడా ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనకి కిచెన్లో ఉండేటువంటి మనము ఎక్కువ శాతం యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. మనము ఇలా శనగపిండి కానీ లేదు బియ్య పిండిని అయితే కానీ మనము తప్పకుండా ప్రతిరోజు మనం కిచెన్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము. బియ్య పిండి అయితే డైలీ యూజ్ చేస్తున్నా కానీ శనగపిండి అనేది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు కదా. మన ఇంట్లో నేను ఒక స్పూన్ వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర బియ్య పిండి లేదు అనుకున్నట్లయితే ఇందులోకి మీరు శనగపిండినైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇదంతా నేను ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ప్రతిరోజు కూడా షుగర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా ఒక స్పూన్ వరకు షుగర్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మీరు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ప్యాక్ని అయితే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద అదేవిధంగా నెక్ మీద మీరు ఈ ప్యాక్ని అయితే అప్లై చేసిన తర్వాత చూడండి, రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది. మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మీకు తప్పకుండా ఒకసారి ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో లేదో అనేసి మీకు అర్థమవుతుంది. అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇదే ప్యాక్ని అయితే యూజ్ చేస్తారు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఈ ప్యాక్ని చేతుల మీద నేను ఇక్కడ చూసారు కదండి, చేతి మీద ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయి మీద అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని తర్వాత ఇది మనకి పూర్తిగా ఆరిపోయేంత వరకు మనము దీన్ని లీవ్ చేసేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనకి ఇది పూర్తిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము కూల్ వాటర్ తోటి నార్మల్ వాటర్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము చూడండి, మనకి అప్లై చేయకముందు నా చెయ్యి అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా అప్లై చేసిన తర్వాత చెయ్యి వచ్చేసి ఏ విధంగా ఉంది అనేది మనకి డిఫరెన్స్ అనేది చాలా బాగా క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఈ విధంగా మసాజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఒక
10 to 15 మినిట్స్ పాటు అయితే మీరు ఈ విధంగా మీరు వదిలేసేయండి. ఈ విధంగా వదిలేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నేను ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ విధంగా అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత నేనైతే మీకు చేతినంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను వీడియోలోనే అనేసి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని హ్యాండ్ని అయితే నా చేతిని ఈ విధంగా ఇక్కడే క్లీన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా రిజల్ట్ అనేది తెలుసుకోవాలి కదా. నేను అప్లై చేయకుండా మీకు వీడియోస్ అనేది షేర్ చేయట్లేదు. అన్నీ కూడా నేను ప్రతి వీడియో అనేది మీకు నేను అప్లై చేసిన వీడియోస్ అయితే తప్పకుండా నేను పెట్టే ఉన్నాను. కావాలంటే మన ఛానల్లో ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. అన్నీ కూడా నేను ఏ వీడియో చేసినా హెయిర్ మీద కానీ ఫేస్ ప్యాక్లు చేసినా సరే నేనైతే మీకు అదైతే వీడియో అనేది మీకు ప్యాక్ మొత్తమే చూపించకుండా నేనైతే అప్లై చేసుకొని దాని రిజల్ట్ అనేది కూడా మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదండి, మనం మొత్తం కూడా నేను క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ చూడండి ఎంత గ్లోయింగ్గా ఎంత మనకి షైనీగా కనబడుతుందో చేయొచ్చేసి. మీరు కూడా తప్పకుండా ఈ ప్యాక్ని ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు ఇదే ప్యాక్ని అయితే తప్పకుండా ట్రై చేస్తారండి. ఫేస్ అనేది అంత గ్లోయింగ్గా కనబడుతుంది. చూసారు కదా రిజల్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోండి.